ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రగిలింది. నిన్న పార్టీ అగ్రనాయకులు ప్రచారంతో హోరెత్తించారు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మేము సిద్ధమంటూ బస్సు యాత్రతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. మరోపక్క చంద్రబాబు నాయుడు జనగలం పేరుతో అక్కడ ఆయన కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. నిన్న బీజేపీ 10 మంది అభ్యర్థుల్ని ఏపీలో ప్రకటించింది. మొత్తం మీద అటు పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభమైందనే చెప్పాలి. ఇక ముఖ్యమైన వార్తలుగా ఈనాడు కనుక చూసినట్లయితే ఇప్పటికే అనేక ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా తనకు అనుకూలంగా ఉన్న వారికి నిధులు దోచిపెడుతున్నారు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరొక వార్తను ఈనాడు ప్రచురించింది. స్క్రీనింగ్ లేకుండానే 2000 కోట్ల చెల్లింపులు. అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు చెల్లిస్తున్నారు. ఎన్నికల కోడ్తో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. కమిటీలో సభ్యుడైన జీఏడీ ముఖ్య కార్యదర్శిని పక్కన పెట్టేసి మరీ బిల్లులు చెల్లించారు. చక్రం తిప్పుతున్న ఆర్థిక శాఖ, ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి సారించాలి అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భారీ బిల్లులు చెల్లింపులపైన కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ వీటిని పట్టించుకోకుండా అటు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. స్క్రీనింగ్ కమిటీని కూడా కాదని 2000 కోట్లు చెల్లింపులు జరిపేశారు. వాళ్ళందరూ కూడా వైసీపీ అనుకూల వ్యక్తులకే ఆ చెల్లింపులన్నీ జరిగాయంటూ చెప్పారు. ఆర్థిక శాఖలో ఎప్పటి నుంచో ఆ పార్టీకి, అధికార పార్టీకి అండదండలు అందిస్తున్న ఆ శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ ఈ మొత్తం కార్యక్రమంలో కీలకంగా పాల్గొన్నారు. ఆయన నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా ఈ 2000 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగేలా చూశారు. ఎన్నికల కోడ్ తర్వాత వేల కోట్ల రూపాయల పందేరాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దీనిపైన ఎన్నికల సంఘం దృష్టి సారించాలంటూ ఈనాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక నిన్న చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. మేము సిద్ధం సభలో ఆయన అక్కడి నుంచి ప్రారంభించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు జగన్మోహన్ రెడ్డితో పాటు చిత్రంలో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. కడప జిల్లా పొద్దుటూరు సభలో ఫ్యాన్ గుర్తును చూపిస్తూ ఆయన మాట్లాడారు. బాబాయిని చంపిందెవరో దేవుడికి ప్రజలకు తెలుసు, హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మళ్ళీ వివేక హత్య గురించి ప్రస్తావన, రాజకీయ లబ్ధికి తప్పిస్తున్నారంటూ షర్మిల సునీతలపైన విమర్శించారు. ఇప్పటికే అటు అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని కాపాడుతున్నాడంటూ సొంత చెల్లి షర్మిల విమర్శించింది. మరో చెల్లి సునీత దానిపైన సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేస్తుంది. ఇన్నాళ్ళు ఎక్కడా కూడా వివేక హత్య పైన మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మరొకసారి వివేక హత్య తెరపైకి వచ్చింది. ఆ బాబాయిని చంపింది ఎవరో తెలుసు, హంతకుడు బహిరంగంగానే తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరూ చెల్లెళ్ళిద్దరూ కూడా రాజకీయ లబ్ధి కోసం పరితపిస్తున్నారు అంటూ ఆయన అక్కడ విమర్శలు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని అందరూ ప్రజలు ఆశీర్వదిస్తారు. తాను చేసిన ప్రజా సంక్షేమ పథకాలే తనను ప్రజలందరూ కూడా ఆదరిస్తారంటూ అక్కడ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. నిన్న ప్రొద్దుటూరు సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. మరో ముఖ్యమైన వార్త అటు మదనపల్లిలో నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తను కూడా వేశారు. ముందు చెల్లికి సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే జగన్ ప్రజల్లోకి రావాలంటూ ఆయన విమర్శలు చేశారు. హూ కిల్డ్ బాబాయ్ పేరుతో టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డికి ముందుగానే తెలుసు వివేక హత్య చేసింది ఎవరు అని తెలుసు. వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తున్నారు. ముందు చెల్లికి సమాధానం చెప్పు, అటు షర్మిలను ఇంట్లోంచి గెంటేసావు. ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెను పట్టించుకోవడం లేదు. మరో చెల్లి ఆమె న్యాయం కోసం అటు మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడుతుంది, ఇక్కడ న్యాయం కోసం అర్థిస్తుంది. ఆమె కోర్టులో ఎక్కని మెట్టు లేదు. ఆమెకు ముందుగా మీరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాతే ప్రజల్లోకి రావాలి. రాయలసీమకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలో అడుగు పెడితే కనుక జగన్ను నిలదీయండి అంటూ పలమనేరు, పుత్తూరు సభల్లో ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇక నిన్న అభ్యర్థుల్ని ప్రకటించింది ఏపీలో బీజేపీ. మొత్తం 10 స్థానాలకు గాను అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తంగా గతంలో మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసును తిరిగి కైకలూరుకు ఆయనకు కేటాయించింది. సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి, ఆయనకు విజయవాడ వెస్ట్ సీట్ని ఇచ్చింది. అట్లనే లోక్సభ టికెట్ ఆశించారు ఆయన, కానీ ఆయనకు విజయవాడ వెస్ట్ టికెట్ ఇచ్చారు.
విశాఖ నార్త్ గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణుకుమార్ రాజుకు ఆయనకిచ్చారు. ఇక బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్కు ఆయనకు ధర్మవరం టికెట్ ఆయనకు ఇచ్చారు. అక్కడి నుంచి అటు వరదాపురం సూరి ఆయన ఖరారవుతుందని భావించారు, కానీ ఆయన సీట్ దక్కలేదు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ గోనుగుంట్ల సూర్యనారాయణ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద 10 టికెట్లను అక్కడ ప్రకటించింది బీజేపీ. ఇది ఈనాడు పత్రిక కనుక చూసినట్లయితే, ఇక ఆంధ్రజ్యోతి పత్రికగా చూస్తే ముందుగా నిన్న చంద్రబాబు నాయుడు సభకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దానిలో చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. అన్నదాతలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది, రైతును రాజును చేసే పూచినాది, వారికి ఏటా 20,000 రూపాయలు చొప్పున ఇస్తాం, సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాలన్నిటి కూడా పునరుద్ధరిస్తామంటూ హామీనిచ్చారు. అటు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 102 మినీ ప్రాజెక్టులను రద్దు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులు రద్దు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అంటూ విమర్శలు చేశారు. జగన్ సింహాసనాన్ని కూల్చడానికి జనం సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి, ఆ మంచి పని చేసే బాధ్యత మీదే. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, అధికారాన్ని టీడీపీ కూటమికి కట్టబెట్టండి అంటూ ఆయన చెప్పారు. దీనికి సహకరించాలంటూ ప్రజలందరినీ కూడా ఆయన కోరారు. ఇక జగన్ నిన్న అటు కడపలో సభ నిర్వహించారు. అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. దానిలో జనాలు లేక వెలవెలపోతున్నాయంటూ, గ్యాలరీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ ఆయన వార్తనిచ్చారు. మొత్తం మీద అటు వివేకాను ఎవరు చంపారో ఆయనకు తెలుసు, ఆయనకు దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. బురద చల్లేందుకే చెల్లెళ్లను నాపైకి ఉసిగొల్పుతున్నారు, కలియుగం కాక మరేంటి అంటూ ప్రొద్దుటూరు సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా ముఖ్యమైన వార్తగా వేశారు. ఇక బిల్లుల కోసం బరితెగిస్తున్నారు. ఆర్ఎండ్బి ఆఫీసులో వైసీపీ అటు రకరకాలుగా కుట్రలు పన్నుతుంది బిల్లులు తీసుకోవడానికి. అటు 79 కోట్ల బిల్లులు అప్లోడ్ చేశారు. అవి 2 నియోజకవర్గాలకు సంబంధించి. మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అట్లనే మంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించిన 79 కోట్ల బిల్లులు అప్లోడ్ చేశారు. దళిత పై స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు కోడ్ నేపథ్యంలో కుదరదని చెప్పడంతో వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు 79 రూపాయలు చెల్లింపులు చేసేలా చేశారంటూ వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. ఇక అటు తడిగా తాళరేవులో నిన్న రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. అక్కడ పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అక్కడ రైతుల్ని పట్టించుకునే దిక్కు లేదు అంటూ రైతులందరూ కూడా వరి చేళ్లలో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక సాక్షి చూసినట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డి యాత్ర ప్రారంభానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మోసాలు నేరాలే వారి చరిత్ర అంటూ పొద్దుటూరు బహిరంగ సభలో ఆయన చేసిన విమర్శలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక కేజ్రీవాల్ సంబంధించి ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈడీ విచారణ నుంచే ఆయన ఈడీ కస్టడీ నుంచే 2 ఉత్తర్వులను జారీ చేశారు. నిన్న కేజ్రీవాల్ భార్య సునీత ఆమె మీడియాతో మాట్లాడారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కోర్టులో కేజ్రీవాల్ సంచలన నిజాలు మాట్లాడతారంటూ ఆమె చెప్పారు. కేజ్రీవాల్కి అందాయని చెప్తున్న డబ్బులు ఎక్కడున్నాయో ఆయన కోర్టులోనే చెప్తారంటూ ఆమె చెప్పడం సంచలనం కలిగిస్తుంది. చూడాలి ఈరోజు కోర్టులో కేజ్రీవాల్ ఏం చెప్తారు ఏంటనేది చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త అటు పిఠాపురంకి సంబంధించిన వార్త. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లందరూ కూడా అమ్ముడుపోయారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పిఠాపురం ఓటరు 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయారనేలా పవన్ చిత్రీకరించడం బాధగా ఉంది అంటూ ఆయన మాట్లాడారు. మీలాగే ఓటర్లు అమ్ముడుపోతారనడం సరికాదు. కాకినాడ ఎంపీగా సునీల్ను, పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతను గెలిపించాలి, జగన్ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. పిఠాపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆయన మాట్లాడారు. కిర్లంపూడిలో నిన్న వంగా గీత అటు సునీల్ ఇద్దరు కూడా ముద్రగడ పద్మనాభంని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తనను కలవడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడించాలి, పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లు ఎవరు కూడా అమ్ముడుపోలేదు, అమ్ముడుపోయారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం అటు పిఠాపురం ప్రజలను ఆయన కించపరచడమే. అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం దండగా ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండే మనిషి వంగ గీతకే ఓటు వేయాలంటూ ఆయన పిలుపునిచ్చారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక దిశ పత్రిక చూసినట్లయితే అటు రాబోయే ఎన్నికలు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రధాన పార్టీలన్నిటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి తిరిగి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. అలానే మరోసారి ఆయన అధికారం చేపట్టకుండా ఉండేందుకే కూటమికి కట్టిన 3 పార్టీలు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని ప్రయత్నిస్తూనే అయితే జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. అవన్నీ కూడా టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు టార్గెట్గా ఆ బడ్జెట్ను రిలీజ్ చేశారు. ఈ ఎన్నికల్లో విజయానికి ఆ స్కెచ్ వేశారు. వాటికి ఎవరైతే లొంగుతారో బీజేపీ కానీ టీడీపీ జనసేన నేతలు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి వైసీపీ జెండాలు కప్పేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొస్తున్నారు. వాళ్ళను ఆ డబ్బులతో ఆకర్షిస్తున్నారు. ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పావులు గదుపుతున్నారనే వార్తనిచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్ 14 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వైసీపీ ఎన్నో మాయోపాయాలను వంట పట్టించుకుంది. ప్రత్యర్థుల ఊహకందని ఎత్తుగడలతో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. సామ దాన భేద దండోపాయాలను నిర్భీతిగా ప్రయోగిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలమైన నేతలను డబ్బులతో కొనుగోలు చేస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. వాళ్లను ఆ డబ్బుతో కొనుగోలు చేసి వాళ్ళకి వైసీపీ కండువాలు కప్పుతుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా దిశ ప్రచురించింది. ఇక నిన్న కంటైనర్లు కలకలం రేపే ఆంధ్రప్రదేశ్లో అటు సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలోకి కంటైనర్లు వెళ్ళాయి. ఇది ఆర్టీసీకి రిజిస్ట్రేషన్ అయి ఉన్నది, పోలీస్ వాహనం. ఇది లోపలికి 2 స్కానర్ యంత్రాలను తప్పించుకొని అటు లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత బయటకు వచ్చింది. దానిలో డబ్బులు పెద్ద ఎత్తున తరలించారంటూ అటు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్టాభి కావచ్చు, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దాన్ని అటు వైసీపీ కొట్టిపారేసింది. అది జగన్మోహన్ రెడ్డి సిద్ధం యాత్రకు వెళ్తున్న ప్యాంట్రీ కార్ అది. అందులో తినుబండారాలు కావచ్చు, అక్కడ కావాల్సిన సామాగ్రిని అంతా తీసుకెళ్తుంది. కానీ ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఒక మీడియా సంస్థ పైన కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. జగన్ ఇంట్లోకి వెళ్ళిన వాహనం పోలీసులకు కనిపించలేదా, ఈ వాహనంలో ఉంది, కావాలనే దాన్ని మార్చి ఇప్పుడు ఆ ప్యాంట్రీ కార్గా చెప్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద అటు ఆ ప్యాంట్రీ వాహనం నిన్నంతా కూడా కొంత సంచలనం కలిగించింది. అనేక అనుమానాలను రేకెత్తించింది. ఎలా వెళ్ళింది లోపలికి, ఎందుకు వెళ్ళింది, గంట సేపు ఎందుకు ఉంది, అది ఎక్కడికి వెళ్ళింది అనే అనుమానాలన్నీ కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అందులో భారీగా నగదును తరలించారు వైసీపీ నేతలంటూ టీడీపీ నేతలు ఇప్పటికీ కూడా గట్టిగా విమర్శలు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ను బయట పెట్టాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం కొట్టిపారేశారు. అది కేవలం ప్యాంట్రీ కారే, కావాలని ఇలాంటి చౌకబారు విమర్శలు టీడీపీ చేస్తుందంటూ వాళ్ళు టీడీపీ విమర్శలను తిప్పికొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ విషయాలు.